అంగన్వాడీలతో ప్రభుత్వం అయితే చర్చలు సఫలమయ్యాయి. ఇక విధుల్లో చేరేందుకు అంగన్వాడీలు అంగీకరించారు. అయితే సోమవారం సెంటర్లు తెరుచుకోలేదు. ఎస్మా అమలు చేశారు కనుక నేరుగా అంగన్వాడీలు సెంటర్లకు వెళ్లేందుకు లేదు. ఇక దీంతో వారంతా వారి వారి పరిధిలోని సిడిపిఓ కార్యాలయాలకు వెళ్లి తాము విధులలో చేరుతున్నట్లు వ్రాతపూర్వక లేఖలు ఇవ్వాలి. అనంతరం సచివాలయ మహిళా పోలీసుల వద్దకు వెళ్లి సెంటర్లు తెరవాలి. అప్పటిదాకా డైరెక్ట్గా అంగన్వాడీలు కేంద్రాలకు వెళ్లేదే లేదు. రెడ్డిగా దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, అంగన్వాడీలకైతే డైరెక్ట్గా వెళ్లేందుకు లేదు, అక్కడ అన్ని వ్రాతపూర్వకంగా సబ్మిట్ చేశాకే వెళ్ళాలి అనేసి అని చెప్పి ఒక కండిషన్ అయితే ఉంది. ఏ విధంగా చూడాలి? వాళ్ళు ఓకే చేశారా ఏంటి, ఎలాగా ఉంది అక్కడ? అంగన్వాడీలతో నిన్న రాత్రి 10 గంటల తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ బృందం చర్చలు జరిపింది. చర్చలు సఫలీకృతమయ్యాయి, విధుల్లో చేరదామన్నారు. కానీ ఇప్పటికే వారి మీద ఎస్మా ప్రయోగించి వారం రోజులైంది కాబట్టి దీనికి చాలా పెద్ద తతంగం ఉంది. ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో వాళ్ళంతా కూడా నేరుగా ప్రతి నియోజకవర్గానికి ఒక సిడిపిఓ కార్యాలయం ఉంటుందో ఆ సిడిపిఓ కార్యాలయంలోకి వెళ్ళి తాము సమ్మె విరమించాం, విధుల్లో చేరుతున్నట్లుగా వాళ్ళకి లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇచ్చిన తర్వాత సిడిపిఓ వాళ్ళకి వ్రాతపూర్వకంగా లెటర్ తీసుకుని మళ్ళీ వారు విధుల్లో చేరినట్లుగా వాళ్ళకి లెటర్ ఇస్తారు. ఆ లెటర్ పట్టుకుని వాళ్ళు సచివాలయ మహిళా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ తాళాలు మహిళా పోలీసుల దగ్గర ఉన్నాయి. మహిళా పోలీసుల దగ్గర తాళాలు తీసుకుని వాలంటీర్లు వెంట పెట్టుకుని అక్కడ సెంటర్ తెరిచిన తర్వాత పిల్లలతో కలిపి టీచర్లు నిలబడి ఆయాలు నిలబడి ఫోటోలు దిగి ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే సెంటర్ ఓపెన్ చేస్తారు. అంగన్వాడీలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ చేరుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి విజయవాడ నుంచి బయలుదేరడానికి జాప్యం జరిగింది. కాబట్టి ఆ తతంగా ఇవాళ పూర్తయ్యేలా లేదు. రేపు మధ్య నుంచి మాత్రమే సెంటర్లు ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్మా చట్టం అమల్లో ఉంది కాబట్టి వీళ్ళు నేరుగా తాళాలు తీసుకుని లోపలికి వెళ్లే అధికారం లేదని పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు సిడిపిఓకి రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాత సిడిపిఓ కార్యాలయం నుంచి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి అంగన్వాడీలు సమ్మె విరమించారు, విధుల్లో చేరారు అని చెప్పిన తర్వాత వీళ్ళు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకుంటుంది. అప్పుడు మాత్రమే వీరు డ్యూటీలో చేరినట్టుగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం అంగన్వాడీలు ఇప్పుడిప్పుడే విజయవాడ నుంచి వారి వారి ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి వారు నేరుగా సిడిపిఓ కార్యాలయాలకు వెళ్ళాలి. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సిడిపిఓలు కలిసి వ్రాతపూర్వకంగా ఇవ్వడంతో పాటు వారు అక్కడ వెళ్ళడానికి ముందు వారి అంగన్వాడీ సెంటర్ దగ్గర పిల్లలతో నిలబడి ఫోటోలు దిగాలి, తాళాలు వేసి ఉండగా ఆ ఫోటోలు కూడా అప్లోడ్ చేయాలి. అప్పుడు మాత్రమే వారు విధుల్లో చేరినట్లుగా లెటర్ ఇస్తారు. ఆ లెటర్ తీసుకెళ్లిన తర్వాత సెంటర్ లో జరగాల్సి ఉంటుంది. మమతా, అయితే ఈ కండిషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు? అంటే వీరి మీద ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. అది అమల్లోకి రాకపోయినా ఎస్మా చట్టం మీద అమల్లోకి వచ్చింది. ఎస్మా ప్రకారం వీరి మీద చర్యలు తీసుకోలేదు. కానీ చట్టం అమల్లో ఉంది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నాం, మేము విధుల్లో చేరిపోతున్నాం, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవని రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎస్మా వారికి వర్తించదు. ఎస్మా వర్తించిన సమయంలో మాత్రమే వారు డ్యూటీలో చేరాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్మా చట్టం కోసం 2 రోజులు లేట్ అవుతుంది. ఎస్మా చట్టం కోసమే ఈ జాప్యం జరుగుతుంది. మమతా, ఓకే, ఇబ్బందులు ఏం లేవు అనేసి అని చెప్పి వాళ్ళు వ్రాతపూర్వకంగా ఇస్తున్నారా? మరి చాలా మంది ఈ రోజు సిడిపిఓ సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఏదైతే వాళ్ళు 13 డిమాండ్లు కానీ 10 డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చడం, ఏదైతే ప్రధాన డిమాండ్ల కోసం 42 రోజులు పట్టుబట్టారో ఆ 3 మాత్రం నెరవేర్చలేదు. జూన్ లో ఇస్తామన్న నమ్మకం కుదిరింది. దీనికి తోడు 24వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి 25ని కొత్తగా అంగన్వాడీలను పోస్టులో చేర్చుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో అంగన్వాడీలో మెట్టి దిగి వచ్చారని చెప్పాలి. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు లెటర్ రాసిస్తున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉద్యోగాలు వస్తే వీళ్ళు ఉద్యోగాలు పోతాయి, సీనియారిటీ పోతుంది. కాబట్టి వాళ్ళ అభ్యంతరం లేదు, మేము డ్యూటీలో చేరుతున్నామని లెటర్ రాసి ఇచ్చేందుకు సిడిపిఓ కార్యాలయాలకు బయలుదేరారు. మిగతా కొంతమంది ఇంకా ఇక్కడ విధుల్లోకి ముందే చేరిపోయారు, వాళ్ళు ఎలాంటి సమ్మె కూడా చేయలేదు. మరి వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి కూడా పెంచే అవకాశం ఉందంటారా? ఈ నిబంధనలు ఏదైతే ప్రభుత్వం 10 డిమాండ్లు ఒప్పుకుందో 10 డిమాండ్లు కూడా సమ్మె చేయని వరకు కూడా వర్తిస్తుంది. అయితే ఇక్కడ 2 యూనియన్లు ఉన్నాయి. సిఐటి అనుబంధ యూనియన్ ఒకటి, అదేవిధంగా ఏఐటిసి అనుబంధ యూనియన్ ఒకటి. ఏఐటిసి వాళ్ళు కొంచెం తొందరపడ్డారని చెప్పి సిఐటి కూడా ఉద్యమ సమయంలో ఇద్దరు వాదులాడుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏదైతే పరిష్కారానికి 10 డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చిందో ఆ 10 కూడా ఖచ్చితంగా అటు సమ్మె చేయని వారికి, సమ్మె సమయంలో విధుల్లో చేరిన వారికి కూడా వర్తిస్తాయి. అదేవిధంగా మిగిలిన 3 డిమాండ్లు కూడా అంటే 26,000 జీతం పెంచడం కానీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ పెంచడం కానీ, అదేవిధంగా ఏదైతే వీళ్ళు యాప్లు తొలగించమన్నారో అది మొత్తం 3 కూడా జూన్ నెలలో ఇస్తున్నారు. కాబట్టి ఇవి సమ్మెలో లేని వారికి, సమ్మె మధ్యలో జాయిన్ అయిన వారికి, ఈ రోజు నుంచి విధిలో జాయిన్ అయిన వారికి కూడా అది సమంగానే జీవో వర్తిస్తుంది. మమతా, అలాగే ఇప్పుడు
జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎలాంటి కండిషన్లు ఏవైనా కండిషన్లు పెట్టారా? ఏవైనా కండిషన్లు లేకుండానే నార్మల్గా రెగ్యులర్గానే ఉండిపోవచ్చు అంటారా? అంగన్వాడీలకు సంబంధించి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అనేసి? ఎలాంటి కండిషన్స్ లేవు. ప్రభుత్వం ఇచ్చిన 10 హామీలకు మేము ఒప్పందం కుదిరాం. ప్రభుత్వం ఇచ్చిన 10 హామీలకు మేము అంగీకారం తెలిపాం. కాబట్టి మేము విధుల్లో జాయిన్ అవుతున్నాం. మిగతా 3 హామీలు జూన్ నెలలో నెరవేర్చాలి అని రాతపూర్వకంగా రాష్ట్ర అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మమ్మ ఇతర ప్రతినిధి బృందం కూడా ప్రభుత్వానికి మంత్రి బొత్స సత్యనారాయణ బృందానికి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. కాబట్టి కొత్తగా ఎలాంటి డిమాండ్లు లేవు. దీనికి తోడు ఎస్మా తర్వాత వీళ్ళు విధుల్లో చేరారు కాబట్టి మళ్ళీ కొన్ని దాదాపుగా 2-3 ఏళ్ల వరకు వీళ్ళు సమ్మె చేసే అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే మళ్ళీ సమ్మెకి దిగితే ఎస్మాను ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి ఎలాంటి డిమాండ్లు కొత్తగా షరతులు లేకుండానే బేషరతుగా వాళ్ళు విధుల్లో జాయిన్ అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.